భూభారతి చట్టం ప్రాధాన్యత అర్థం కావాలంటే భూములకు సంబంధించిన 2-3 ప్రాథమిక అంశాలు మనం ముందు అర్థం చేసుకోవాలి. భూమి ఉంటే ఆ భూమికి మనమే యజమాని అని నిరూపించుకోవడానికి ఏం కాగితాలు కావాలి, ఆ కాగితాలలో భూభారతి చట్టం కింద ఇచ్చే పాస్బుక్ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది ముందు వివరించిన తర్వాత నేను చట్టం విషయాలకు వెళ్తా. ఎవరికైనా ఒకప్పుడు భూమి ఉంటే, అంటే ఈ చట్టాలు ఈ రికార్డుల గందరగోళాలు ఏది లేనప్పుడు భూమి ఉంటే ఆ భూమికి మనమే యజమాని, స్వాధీనంలో ఉంది. భూమి దున్నుకుంటున్నామంటే దున్నుకున్నవాడిదే భూమి. ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నామంటే ఆ ఇంటి స్థలం మనదే, దానికి ఏ పత్రాలు ఏ రికార్డులు అవసరం కూడా లేదు. ఎప్పుడైతే మనిషి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఒక చోట సాగు చేయటం మొదలుపెట్టాడో అప్పుడే భూమి హక్కుల అవసరం ఏర్పడింది. అప్పటి నుంచి ఓ 200 ఏళ్ల క్రితం వరకు కూడా భూమి ఉండి స్వాధీనంలో ఉంది అంటే ఏ రికార్డుతో అవసరం లేకుండా ఆ భూమి నాది అని చెప్పుకునే అవకాశం ఉండేది. ఆ తర్వాత భూమి ఉంటే సరిపోదు, దానికి సంబంధించిన పత్రాలు ఉండాలి అని చెప్పి మనకు రూల్ పెట్టుకున్నాం. ఏం పత్రాలు ఉండేటివి? ఆ భూమి మనది అని చెప్పాలంటే ఒకప్పుడు పన్ను రసీదు ఉండేది. పన్ను రసీదు ఉంది అంటే భూమి మీద హక్కు ఉన్నట్టే. ఈరోజు కూడా పాత పన్ను రసీదు చూపించి ఇగో ఇదే పట్టా అన్నట్టుగా మనం మాట్లాడతాం. పన్ను రసీదు జేబులో ఉంది అంటే భూమి శిస్తు కట్టిన రసీదు జేబులో ఉంది అంటే పట్టా జేబులో ఉన్నట్టుగానే భావించాల్సి వచ్చేది, అంత పవర్ఫుల్. ఆ తర్వాత చాలా కాగితాలు వచ్చినాయి. 3080 సర్టిఫికెట్, ఓఆర్సీ కావచ్చు, 13B సర్టిఫికెట్, సేల్ డీడు, రకరకాలుగా ఆ భూమి ఉంది అంటే ఆ భూమి కాగితాలు మన దగ్గర ఉండాలి అని చట్టం చెప్తుంది. ఈ రెండు ఉంటే సరిపోదు, నీకు స్వాధీనంలో భూమి ఉందని, నీ చేతిలో కాగితాలు ఉన్నాయని ప్రభుత్వం నిర్వహించే రికార్డులలో రావాలి. అది ఆర్ఓఆర్ రికార్డు కావచ్చు, పహానీ కావచ్చు, సేత్వర్ కావచ్చు, కాసరా కావచ్చు, రకరకాల భూమి రికార్డులు ఉన్నాయి. అంటే భూమి ఉంటే 3 ఉండాలి తప్పకుండా. స్వాధీనంలో భూమి ఉండాలి, దాని పత్రాలు ఉండాలి, రికార్డులో పేరు ఉండాలి. ఈ 3 ఉంటేనే భూమి యజమాని అని చెప్పడానికి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 2017 నాటి పరిస్థితి ఏంటంటే భూమి ఉన్న చాలామందికి కూడా అయితే కాగితాలు లేవు. అంటే పట్టదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ ఒక కాగితం లేదు. ఇప్పుడు ఇవి ఉంటే 1B కానీ పహానీ కానీ ఇతర రికార్డులో చాలా తప్పులు ఉన్నాయి, ఇవి మ్యాచ్ కావట్లా. ఒకటి ఉంటే ఒకటి లేదు. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే యజమానిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సరిచేసే ప్రయత్నం జరిగింది. మిగతా అంటే చాలామందికి భూమి ఉంది కానీ రికార్డు లేదు, పట్టా లేదు. కొంతమందికి కాగితాలు ఉన్నాయి కానీ భూమి లేదు, రికార్డు లేదు. ఇంకొంతమందికి రికార్డుల పేరుంది కానీ భూమి లేదు, కాగితాలు లేవు. ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో ఈ 3 సర్కిల్స్ని కలిపి ఒకటే చేసే ప్రయత్నం జరిగింది. అంటే ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకే కాగితాలు ఉండాలి, కాగితాలు ఉన్న వాళ్ళ పేర్లే రికార్డులో ఉంచే ప్రయత్నం 2017లో జరిగింది. కానీ ఈ ప్రయత్నంలో రికార్డు పూర్తిగా సవరణ జరగలే. ప్రభుత్వం ఒక పక్కన 99% రికార్డులు సవరించారని ప్రకటించిన తర్వాత కూడా 30-40% రికార్డులు కూడా పూర్తిగా సవరణ కాలేదు. ఈ రికార్డే మనకు ధరణిలోకి వచ్చింది. 2017 ఎల్ఆర్యూపీ రికార్డే తర్వాత ధరణి రికార్డుగా మారింది. ఈ ధరణి రికార్డే కొనసాగటం వల్ల చాలామందికి భూమి ఉండి కూడా ఇవేవి లేని వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక సమస్య ఉంది. ఈ సమస్యల్ని తీర్చాలని వచ్చిన చట్టమే భూభారతి చట్టం. ఈ చట్టం ప్రాధాన్యత అర్థం కావాలంటే ముందు ఇది అర్థం చేసుకోవాలి. ఇక రెండవది, రకరకాల కాగితాలు ఉన్నాయి, రకరకాల రికార్డులు ఉన్నాయి. మనకు తెలంగాణలో 2 రకాల భూమి రికార్డులే ఉంటాయి. ఒకటి, భూమి పన్ను వసూలు చేయటం కోసం ఎప్పుడో 70-80 ఏళ్ల కింద తయారు చేసుకున్న రికార్డు. భూమిని కొలిసి ఒక పటం తయారు చేశారు, అదే నక్ష. గ్రామ పటం, గ్రామ నక్ష లేదా నక్ష. ఈ గ్రామ నక్షలన్నీ సర్వే నెంబర్ల వారిగా విడగొట్టుకొని ప్రతి నెంబర్కి కొలతలతో ఒక పుస్తకం ఉంటుంది. దాన్ని మనం ఎఫ్ఎంబి అని లేదా టిప్పన్ అంటాం. తెలంగాణ ప్రాంతంలో టిప్పన్ అని పేరు దానికి. ఈ భూమికి ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలో తయారు చేసుకున్న రికార్డు సేత్వార్. ఆ భూమి ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలో ఆ రికార్డులో ఉంటుంది. అవి ప్రామాణికమైన రికార్డులు. ఈ రికార్డుల ఆధారంగా ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలో ప్రతి సంవత్సరం గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి కొన్ని రిజిస్టర్లు రాసేవారు. అవి ఒకప్పుడు 44 ఉండేటివి, తర్వాత 11గా మారినాయి. అందులో కీలకమైన రికార్డు పహానీ. ఈ 2 రికార్డులు తప్ప ఇక వేరే రికార్డు లేవు. కానీ బ్రిటిష్ పరిపాలనకు చెప్పింది ఏంటంటే ఈ రికార్డులు కాదు, ఏటేటా ఎవరు యజమాని మారినా వెంటనే రికార్డులకు వచ్చే విధంగా ఒక హక్కుల రికార్డు గ్రామాల వారీగా ఉండాలని సూచన మేరకు నిజాం పరిపాలకులు 1936లో ఒక ఆర్ఓఆర్ చట్టాన్ని చేశారు, హక్కుల రికార్డుల చట్టాన్ని. ఆ చట్టము హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మళ్ళొకసారి మారింది. 1948లో మరొకసారి కొత్త హక్కుల రికార్డు చట్టం వచ్చింది.
ఆ చట్టం కిందనే రికార్డుగా పరిగణించబడుతున్నది కీలక రికార్డు ఖాసరా పహాని. ఖాసరా పహాని 48 ROR చట్టం కింద హక్కుల రికార్డుగా ప్రకటించబడ్డది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 1971లో ఒక ROR చట్టం వచ్చింది. దాని నియమాలు 89లో వచ్చి 1989 నుంచి ఆ చట్టం అమలవుతూ వచ్చింది. 2020లో కొత్త ROR చట్టం వచ్చేంత వరకు కూడా 71లో ఉన్న ROR చట్టం కొనసాగుతూ వచ్చింది. ఆ చట్టం కింద ఇచ్చినవే 2 పుస్తకాలు, PPB, TD, పట్టాదారు పాస్ పుస్తకము మరియు టైటిల్ డీడ్. 1B రిజిస్టర్ దాని కింద రికార్డు. 2020లో 1B రికార్డు స్థానంలో ధరణి వచ్చింది. 2 పుస్తకాల స్థానంలో 1 పుస్తకం వచ్చింది. ఇప్పుడు 2020లో ఉన్న హక్కుల రికార్డు చట్టాన్ని మారుస్తూ 2025 హక్కుల రికార్డు చట్టం వచ్చింది ఏప్రిల్ 14వ తేదీ నుంచి. దీన్నే తెలంగాణ భూభారతి భూమి హక్కుల రికార్డుల చట్టం 25 అని చెప్తున్నాం. ఈ చట్టం కింద భూభారతినే హక్కుల రికార్డుగా పరిగణించబడుతుంది. దీని అర్థమైందంటే తెలంగాణలో ఎవరికన్నా భూమి ఉంటే వాళ్ళ పేరు భూభారతి రికార్డులో రావాలి. వాళ్ళ చేతిలో పాత పుస్తకం రేపు ఇవ్వబోయే కొత్త పుస్తకం ఉన్నట్లయితేనే భూమి యజమానిగా పరిగణించబడతారు. అది ఉంటేనే రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, భూమి అమ్ముకోవాలనుకున్నా, భూమి కుదవబెట్టుకోవాలనుకున్నా, వారసత్వంగా భూమి పొందాలనుకున్నా, భూమి గురించి ఏమి చేయాలనుకున్నా, ఆ భూమి ప్రాతిపదికగా ఏమి పొందాలన్నా భూభారతి రికార్డే కీలకం అవుతుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ.